ఈ చేపల్ని గొరసలు అంటారు. దీనికి పులుసు కానీ ఎగురు కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఎగురు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, జాస్తి చెక్క, లవంగాలు, ఇలైచి, అల్లం, వెల్లుల్లిపాయలు, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ చేసుకున్న పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఆయిల్ తేలేదాకా మగ్గించుకోవాలి. ఈలోపు ఒక 2 టమాటాలు ప్యూరీ కూడా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మగ్గాక ఈ టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మంచిగా 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఎక్కువగా కలుపుకూడదు. జస్ట్ 2 to 3 మినిట్స్ అలాగ ఉంచుకొని తగినంత వాటర్, అంటే జస్ట్ మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ చేపల ఇగురు రెడీ.